మా టీఆర్ఎస్ ప్రభుత్వం మేము టీఆర్ఎస్ కానీ మేము టీఆర్ఎస్కే ఓటు చేస్తున్నాము. మాకు కాంగ్రెస్ ఓటు అయినా మాకు ఇల్లు ఇవ్వలేదు. వచ్చి ఇల్లు రాసుకొని పోయారు, ఎగదెంగిర్రు. చేసేది ఏముంది? మా ప్రభుత్వం మాకు వస్తుంది ఇల్లు. నేను చేసేది ఏముందని చెప్పు. వచ్చినాడే వస్తుంది. ఇంకా 3 ఏళ్ళకు రాదా మా ప్రభుత్వం వచ్చేప్పుడే మాకు ఇల్లు వస్తుంది. ఇందిరామరాజం కాదు, దొంగరాజ్యం అంతా ఇది. దొంగరాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం దొంగరాజ్యం. ఇల్లు కూర్చో 10 ఏళ్ళు నేను ఉంటే వాడు దొంగరాజ్యం కాబట్టి వచ్చి ఇల్లు కూడా కట్టిస్తారా? శాస్త్రం ఉన్నట్టు కట్టించి చెప్పు. ఆ ఇల్లు వచ్చి రాసుకొని పోతాడు, నువ్వు ఇల్లు కట్టించుకొని పోతావు. వస్తున్నాయి, నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఆ నీళ్ళు రాకపోతే ఉత్త నీళ్ళు కూడా లేవు. కేసీఆర్ నీళ్ళు లేకపోతే ఊళ్ళో నీళ్ళు కూడా లేవు. నీళ్ళు ఇప్పుడు ఇస్తలేరు. అన్ని నీళ్ళు అన్ని అవుతున్నాయి. మళ్ళీ ఇల్లు మాత్రం ఇస్తలేరు. అది ప్రభుత్వం అంటారా? దొంగ ప్రభుత్వం అంటారు. అది ఊళ్ళో ఇల్లు ఇల్లు ఇవ్వాలి. ఇల్లు కూడా వచ్చే ఇల్లు ఎగదైపోతాడా? మనకి ఇదివరకు ఇల్లు ఉంటే ఇల్లు అనగారు. ఏదో బిజినెస్ అనుకుంటే ఇల్లుగా రాదు. మీ బాగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓట్లేస్తా, మీ బాగా నువ్వు తిరుగుతావంట, అదని ఇదని ఇల్లు ఎగదెంగిరు రాకుండా. నీకు కూడా వేస్తావు నాడు. నీకేమో నేను పెట్టాలనుకుంటావు. ఇప్పుడు ఇల్లు ఇచ్చావు రేపు నీకే వేస్తున్నాయేమో. ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అని నీకే వేస్తున్నావు. నువ్వు అట్లా ఇల్లు నువ్వు గుడిసె ఇల్లు నువ్వు ఇవ్వకుండా ఇచ్చేది చట్టం ఏది ఎక్కడిది? దొంగ ముడాలు కాకపోతే దొంగ ముడాలు మొత్తం ఊళ్ళో చేసింది. అది రాకుండా చేయింది నాకు తెలుసు. కానీ నేను అనొద్దు, చేయొద్దు. దీనికి ఫస్ట్ ఇల్లు వచ్చింది. మళ్ళా ఇల్లు వచ్చినాక ఇల్లు రాలేదు, ఈ పార్టీ ఉండు ఆ పార్టీ ఉందని ఇల్లు తీసేసారు. మరి ఎట్లా పోయింది? ఫస్ట్ వచ్చిన ఇల్లు ఎట్లా పోదు చెప్పు. అంటే పార్టీలను చూసి పార్టీలో ఉండు ఆ పార్టీలో అని తీసేసారు. కాంగ్రెస్ వాళ్ళకి పార్టీలు ఉన్న వాళ్ళకే ఇచ్చారు. పార్టీలు ఉన్న వాళ్ళకే ఇస్తాం. పార్టీ లేదా ఇల్లు ఎట్టి ఇవ్వాలి అని ఇల్లు ఇంకొక బిడ్డ చిన్న పిల్ల ఈయనకి ఏమీ లేదు. మేము తీసుకొస్తే ఈడికి తీసుకొచ్చి ఆగో బీస్మెంట్ కట్టుకుండు వాడు గంతే గాని ఏం లేదు ఇంక మొదన్నా నుంచి. మరి ఇంత తమాం ఇల్లు లేదు. దా గుడిసెలో ఉంటుండు వాడు. పిల్ల చిన్న పాప, 3 నెలల పాప. అమ్మాయికి 3 నెలల పాప అయితే అల్లు వేసుకొని ఉంటే పాము పురిగే రావచ్చు, పూసే రావచ్చు. ఆయనకి ఇల్లు ఇవ్వకుంటే ఎవరు? ఇల్లుండే వాళ్ళకేమో ఇల్లు ఇస్తారు, ఇల్లు లేని వాళ్ళకేమో ఇల్లు ఇయ్యరు. ఇల్లు ఎవరు ఏ నాయకుడు ఇల్లు ఇయ్యలే మాకు. పట్టించుకోలే మమ్మల్ని. ఇంటి ముంగలికి వచ్చి ఈ పార్టీలు ఆ పార్టీలు అంటారు అని నేను చెప్తున్నా కదా. ఆ టీఆర్ఎస్ వాళ్ళకి ఓట్లు వేస్తారని వీళ్ళు ఓటు మరి ఆయన ఇచ్చే నీళ్ళు వీళ్ళెట తాగుతారు. కేసీఆర్ ఇచ్చిన నీళ్ళు వీళ్ళెట తాగుతారు అని. రైతు బంధు పడితే తీసుకుంటారు. ఇప్పుడు మాపైతే తీసుకుంటారు 1 లక్ష రూపాయలు. మాకు 1 లక్ష రూపాయలు ఇట్లా మాపి కాకుండా మేము ఊరుకుంటున్నాము. మరి వీళ్ళకెందరికి మాపి అవుతుంది ఏంది? మరి కేసీఆర్ ఇచ్చే నీళ్ళు ఎట్లా తాగుతారు వీళ్ళు చెప్పు. మరి వీళ్ళు ఇట్లా తాగొద్దు కదా నీళ్ళు. ఆయన ఇచ్చిన నీళ్ళు వీళ్ళు తాగొద్దు అసలే.